హలో! ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక ఊరట. కమాన్ ఏంటో చూద్దాం రండి. మీ అందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగింది గత వారంలో 2 వారాల నుంచి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద పెద్ద ఎత్తున చర్చ. రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్ర ప్రాతిపదిక కలిగి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం మీద మా పెత్తనాలు ఏమి ఉండవు అంటూనే పెత్తనాలు చేస్తూ, కామెంట్స్ చేస్తూ మీరు చూసే ఉంటారు నిన్నటికి డీసీఎం అంటే డీసీఎం అంటే మీరు వ్యాన్ అనుకుంటారు. డీసీఎం అంటే వ్యాన్ కాదు. డీసీఎం అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో పెద్ద సభ కూడా పెట్టి ఒక రెఫరెండం లాగా ఆయన ఒక డిక్లరేషన్ ఇచ్చాడనమాట. ఏం డిక్లరేషన్ ఇచ్చాడో ఆయనకే తెలియాలి, ప్రజలకైతే తెలియదు. ఓకే, ఎనీహౌ ఈరోజు సుప్రీంకోర్టులో అయితే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నెయ్యి మీద జరిగిన కేసు ఏదైతే ఉందో, ఫైల్ చేసిన కేసు ఏదైతే ఉందో, సుబ్రహ్మణ్యం స్వామి ఫైల్ చేయడం కావచ్చు, అలానే వైవి సుబ్బారెడ్డి గారు ఫైల్ చేయడం కావచ్చు, ఇంకొకరు ఒక జర్నలిస్ట్ కూడా, అయితే వీళ్ళిద్దరు పేర్లే వచ్చాయి కానీ పాపం జర్నలిస్ట్ పేరు రాలేదు. ఒక జర్నలిస్ట్ కూడా ఒక అడ్వకేట్తో సుమోటోగా తీసుకోండి అని చెప్పేసి ఒక లెటర్ రాయడం జరిగింది. సత్య సింగ్ అని చెప్పేసి ఒక అడ్వకేట్ లెటర్ రాశారు. మనం ఆయనను కూడా అనుకోవాలి, ఎందుకంటే ఈరోజు ఆయన కోర్టులో హైలైట్గా నిలిచాడు. పాపం కోర్టు హీరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆర్డర్ పాస్ చేసిన తర్వాత నన్ను మొత్తుకోవడం మొదలు పెట్టారు. నా ఐటమ్ నెంబర్ 68 ఉంది, నన్ను కూడా ట్యాగ్ చేయండి. అప్పుడు జడ్జి గారు కామెంట్ కూడా చేశారు, నో వరీస్, నీ పేరు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అందులో అని చెప్పేసి. ఎనీ పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు తిరుమల లడ్డు నెయ్యి కల్తీ ఆరోపణపై విచారణకు సుప్రీంకోర్టు సిట్టు ఏర్పాటు చేసింది. అదేంటి సార్, ఆంధ్రప్రదేశ్ సిట్టును ఏర్పాటు చేసింది, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా సిట్ అంటుందంటే, యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, సుప్రీంకోర్టుకి లేదంటే హైకోర్టులకి సిట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటారు. దాంట్లో ఎవరైతే కాంపిటెంట్ పర్సన్స్ ఉంటారో, అంటే కొంచెం విచక్షణ కలిగి ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అందులో మెంబర్లుగా వేసి దాని విచారణ చేపట్టండి అని చెప్పడం అనమాట. అయితే మొత్తానికి సుప్రీంకోర్టు అయితే ఈరోజు ఎట్టకేలు మెరిట్స్లోకి వెళ్లకుండా, అంటే దాని పూర్వపరాలకు వెళ్లకుండా ప్రైమా ఫేసీలోనే సుప్రీంకోర్టు ఏమడిగిందంటే, సరే ఇన్వెస్టిగేషన్స్ చేయండి అని చెప్పేసి అని ఆర్డర్ చేయడం అయితే జరిగింది. ఏంటి ఆర్డర్ అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం అందించే లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారని ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అక్టోబర్ 4 స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేసింది. స్వతంత్ర సంస్థ విశ్వసనీయత కలిగిస్తుందని చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టును కోర్టు భర్తీ చేసింది. సిట్టులో సిబిఐ డైరెక్టర్ నామినేటెడ్ చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి చెందిన 2 అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి నామినేట్ చేయబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులలో నుంచి 2 అధికారులను మరియు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారిని కూడా కలిగి ఉంటారని ఈ సిట్టులో మెంబర్స్ని పేర్కొంది. అయితే ఇప్పుడు సిట్టు దర్యాప్తు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారు. అంటే సిట్టులో ఉన్న టీంతో పాటు సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని పర్యవేక్షిస్తాడనమాట. అయితే ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే, ఈ వ్యవహారంలో వచ్చిన ప్రత్యారోపణలు వేరింటిలపై తాము ఏది గమనించలేదని కోర్టు స్పష్టం చేసింది. అంటే కోర్టు ఏం చెప్పిందంటే, మీరు చేసిన ఆరోపణలు కావచ్చు, ఇంకొకరు ఆరోపణలు చేసింది కావచ్చు, వీటినన్నిటిని మేమేం పరిగణించట్లేదు, వాటిలోకి మేము వెళ్ళకుండానే, అవన్నీ చూడకుండానే, అంటే మెరిట్స్లోకి వెళ్ళకుండానే ఈ కేసును డిస్పోజ్ చేస్తున్నామని చెప్పడం అనమాట. ఇది కోర్టును రాజకీయ యుద్ధభూమిగా ఉపయోగించడానికి మేము అనుమతించబోమని మేము స్పష్టం చేస్తున్నాము అని అది ఉత్తర్వులో పేర్కొంది. అంటే ఆ ఉత్తర్వులో క్లియర్గా ఏం రాశారంటే, సుప్రీంకోర్టు కూడా అర్థమైపోయింది, వీళ్ళు రాజకీయాలు చేయడానికి మాత్రమే ఈ లడ్డు వ్యవహారం తీసుకొచ్చారు అనేది సిట్టును ఏర్పాటు చేసిన తర్వాత సుప్రీంకోర్టే భావించి ఇలా రాసిందంటే, ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మేలుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అంటున్నానంటే, సుప్రీంకోర్టు ఈ విధంగా కోర్టు స్పష్టం చేసింది, కోర్టును రాజకీయ యుద్ధ భూమిగా ఉపయోగించడానికి మేము అనుమతించబోమని. అంటే కోర్టు ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ రైవలీ, అది పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు. కోర్టు అనేది ఏంటి, న్యాయం కోసము బాధితులైన, పీడింపబడిన ప్రజలు, లేకపోతే పీడింపబడిన వాళ్ళు, కక్షిదారులు అక్కడికి వెళ్ళి న్యాయాన్ని తీసుకుంటారు. ఎవరి దగ్గర నుంచి న్యాయం రాకపోతే, గవర్నమెంట్ నుంచి న్యాయం రాకపోతే, గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి న్యాయం రాకపోతే, గవర్నమెంట్ని రన్ చేస్తున్న మినిస్టర్ల దగ్గర నుంచి న్యాయం రాకపోతే, గవర్నమెంట్ వ్యవస్థకు హెడ్గా ఉన్న చీఫ్ మినిస్టర్ నుంచి న్యాయం రాకపోతే,
వీళ్ళ దగ్గర నుంచి న్యాయం రాకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? కోర్టులకు వెళ్తాం. అది డిస్ట్రిక్ట్ కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఏదైనా కోర్టు కావచ్చు. సో ఇప్పుడు కోర్టులే అలా భావించాయంటే, కోర్టులే వీళ్ళు పొలిటికల్ రైవల్ చేస్తున్నారు అనేది కోర్టు భావించిందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మేలుకోండి. రాబోయే రోజుల్లో వీళ్ళు ఇంకా ఎంతకు దిగజారబోతున్నారో, ఈ రాజకీయ నాయకులు ఎంత దిగజారుతనమైన రాజకీయాలు చేయబోతున్నారో మనం చూసాం. నిన్నటికి నిన్న డీసీఎం అంటే వ్యాన్ కాదు, మళ్ళీ చెప్తున్నా. డీసీఎం అంటే వ్యాన్ కాదు, మళ్ళీ చెప్తున్నా. డీసీఎం వ్యాన్ కాదు, మళ్ళీ చెప్తున్నా. డీసీఎం అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టి తిరుపతిలో, కోర్స్ ఆ సభకు పర్మిషన్స్ ఉన్నాయా లేదా, అది గవర్నమెంట్ సభనా లేకపోతే పొలిటికల్ సభనా అని తర్వాత చర్చించుకుందాం. అయితే ఇప్పుడు ఆ సభ పెట్టి డిక్లరేషన్ కూడా ఇచ్చాడు ఆయన. ఏమని ఇచ్చారు డిక్లరేషను? బాగా వినండి. ఆయన ఇచ్చిన డిక్లరేషన్ ఏంటంటే, సనాతన ధర్మాన్ని ఆయనే శుద్ధపూస కాపాడడానికి వచ్చాడంట. ఈ శుద్ధపూస కాపాడడానికి వచ్చినప్పుడు సనాతన ధర్మాన్ని మరి ఒక రిలీజియస్ని, ఒక గవర్నమెంట్లో ఉండే మినిస్టరు ఒక రిలీజియస్ని సపోర్ట్ చేస్తుంటే, వాళ్ళు మినిస్టర్గా ఓత్ తీసుకునేటప్పుడు ఆ ఓత్లో క్లియర్గా రాసుంటారు. బ్రీచ్ ఆఫ్ ఓత్ అవుతుందా అవదా ప్రజలు ఆలోచించుకోండి. అవుతుంది అంటే మీరందరూ ఒక పని చేయండి. పోస్ట్ కార్డు తీసుకోండి, 5 రూపీస్ పోస్ట్ కార్డు తీసుకోండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్కి అందరు లేఖలు రాయండి. ఈ శుద్ధపూసని ఇమీడియట్గా ఆఫీస్ నుంచి రిమూవ్ చేయండి, ఆయన తొలగించండి అని చెప్పి రాయండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ని రన్ చేసే వ్యక్తి ఒక కులానికో ఒక మతానికో ఏ విధంగా సపోర్ట్ చేస్తాడు? ఒక కులానికి ఒక మతానికి సపోర్ట్ చేసిన ఈ వ్యక్తి రేపు మిగతా కులాల్ని, మతాల్ని, వర్ణాలని, వర్గాల్ని, ప్రాంతాన్ని అందరినీ చీల్చి చెండాడే విధంగా ఖచ్చితంగా ఇతని కార్యకర్తలు, ఇతని పార్టీలు పనిచేయబోతున్నాయి అనేది స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేలుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో మీ పిల్లల యొక్క 30 సంవత్సరాల భవిష్యత్తు మీరు అంధకారంలోకి వేసుకోబోతున్నారు. అది క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. కమ్ టు ద పాయింట్ నేమ్. తర్వాత తిరుపతి లడ్డు వివాదంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మునుపటి విచారణ తేదీ సెప్టెంబర్ 30 నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ చేసిన వ్యాఖ్యలు విమర్శించిన తరువాత కోర్టు కేంద్ర దర్యాప్తు వ్యవస్థకు పైగా కేంద్ర అభిప్రాయాన్ని కోరింది. అంటే ఈ ఆర్డర్ ఇచ్చే ముందు సుప్రీంకోర్టు జరిగిన ఫస్ట్ హీరింగ్ రోజున సాలిసిటర్ జనరల్ ఏమడిగిందంటే, ఈ సిట్టు సరిపోతుందా, దీనికి కాంపిటెన్సీ ఉందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రీమ్స్ ఏమైనా కావాలా, లేకపోతే ఇంకెవరైనా కాంపిటెన్సీస్ కావాలా అని చెప్పేసి అడిగితే కాంపిటెన్సీస్ గురించి ఈరోజు ఆ కేసు వేశారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు వేసేసుకొని. ఈరోజు మనం కోర్టులో ఒకసారి గమనిస్తే సాలిసిటర్ జనరల్ చేసిన వ్యాఖ్యలు మనందరికీ ఒక డౌట్ని క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకు డౌట్ని క్రియేట్ చేస్తున్నాయంటే, ఆయన రాగానే చెప్పడం ఏంటంటే, మేము ఆంధ్రప్రదేశ్ వేసిన సిట్ ఏదైతే ఉందో దాని కాంపిటెన్సీని మేము క్రిటిసైజ్ చేయాలని అనుకోవట్లేదు, దాన్ని క్వశ్చన్ చేయాలని అనుకోవట్లేదు, వాళ్ళు సిట్టుని అయితే కంటిన్యూ చేసుకోమని చెప్పండి. అంటే ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన ఇద్దరు ఏ విధంగా కలిసిపోయి అక్కడ వాదిస్తున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రజల తరపున వేసిన పిటిషన్, లెటర్ పిటిషన్ ఒకటి, వైవి సుబ్బారెడ్డి గారు వేసింది ఒకటి, సుబ్రహ్మణ్య స్వామి వేసింది ఒకటి. అంటే బీజేపీకి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి వేసింది అయినా కూడా ఆయన నిజం ఉంటే తప్ప ఆయన వేయడం అనేది మనందరికీ తెలుసు. అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు చేతులు కలిపి దొందుగా మారిపోయి ఈరోజు కోర్టులో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో వేసిన సిట్టునే కంటిన్యూ చేయండి, ఒక సాలిసిటర్ జనరల్ ఉండి ఆయన మాట అన్నాడంటే ఆయన సాలిసిటర్ జనరల్గా పదవిలోకి ఇప్పుడు ఉండడానికి కూడా అర్హులు కాదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్లో ఉన్న చీఫ్ మినిస్టర్ వేసిన అలిగేషన్స్ని అదే గవర్నమెంట్లో ఉన్న సిట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనా? కాదు. కానీ ఆయనకు తెలిసి కూడా డెలిబరేట్గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటే దీని అర్థం ఏంటి? వెనకాల ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం హస్తాలు ఉన్నాయి, వెనకాల ఖచ్చితంగా బీజేపీ హస్తాలు ఉన్నాయి, వెనకాల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం హస్తాలు ఉన్నాయి. వీళ్ళందరూ మాట్లాడుకునే మీరు ఒకసారి గమనిస్తే కోర్టులో ఈరోజు జరిగిన ప్రొసీడింగ్స్ గురించి కూడా మనం చూస్తే సాలిసిటర్ జనరల్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ తరపు నుంచి ముకుల్ రోహిత్గి కావచ్చు, లేకపోతే సిద్ధార్థ్ లూత్రా కావచ్చు, వీళ్ళిద్దరు ముగ్గురు ఒకటే చోట కుమ్ముకూడి అక్కడే వాదిస్తడం మొదలుపెట్టారు. కానీ పిటిషనర్ తరపున మాత్రం సెంట్రల్లో ఉండాల్సిన సాలిసిటర్ జనరల్, అటువైపు ఉండాల్సిన సాలిసిటర్ జనరల్ ఎందుకు ఇటువైపు వచ్చాడని కూడా మనం అందరికీ ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా వాళ్ళతో సైల్ అయ్యాడు కాబట్టి సిట్టునే కొనసాగించండి అని ఫస్ట్ ఇన్సిడెంట్లో చెప్పారు. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాన్ని పరిగణనలో తీసుకోకుండా మనం అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఎవరికంటే మన ధర్మాసనం ఏదైతే ఉందో సిట్ని ఏర్పాటు చేసిన బిఆర్ గవాయ్ గారికి, కె విశ్వనాథం గారికి. విశ్వనాథం గారు సౌత్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన చాలా చక్కగా వాళ్ళందరినీ కూడా వాళ్ళు వేసిన కన్ఫ్యూజ్ చేయాలని ఎంత ట్రై చేసినా కూడా కోర్టుని ఆయన మాత్రం ఖండించారు.
ఎంతసేపు వాళ్ళు చెప్పింది వినాలనుకుంటే నో, మాకన్నీ తెలుసు, పేపర్‌లో వచ్చిన స్టేట్మెంట్స్ తెలుసు, మిగతావి కూడా తెలుసు మాకని చెప్పేసని మన విశ్వనాథన్ గారు చాలా చక్కగా చెప్పారాయన. ఎందుకు ఆ విషయం చెప్పగలిగారంటే, వీళ్ళు ఎప్పుడు మాయ చేసి, మభ్య చేసి మీడియాలో వచ్చింది వాళ్ళకి మాత్రం అనుకువగా వస్తే అది ఫ్యాక్ట్ కింద తీసుకోండి అంటారు. అదే మీడియాలో వాళ్ళకు నెగెటివ్‌గా వస్తే మాత్రం దాన్ని కన్సిడర్ చేయొద్దని అంటారు. అంటే వీళ్ళు మాట్లాడే స్టాండ్‌లో వీళ్ళకే క్రెడిబిలిటీ లేదని చెప్పేసని ఈరోజు సుప్రీం కోర్ట్ కూడా పరిగణించడం చేయడం అనేది జరిగింది. సో మనమందరం గమనించాల్సింది ఏంటంటే ఎట్టకేలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో పాటి కేంద్ర ప్రభుత్వాలులో ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ 2 కలిపి ఒక 5 మందితో కూడిన టీమ్‌ని తయారు చేసి, ఇద్దరు సెంట్రల్ ఫోర్స్‌ని అంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నుంచి, ఇద్దరు స్టేట్ పోలీస్ నుంచి, నలుగురు, ఒకటి ఫుడ్ లైసెన్స్ అథారిటీ నుంచి, ఎఫ్ఏఎస్ఎస్ఐ వాళ్ళ దగ్గర నుంచి ఒక పర్సన్‌ని కూడా టెక్నికల్ పర్సన్‌ని కూడా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ప్రోబ్‌ని అంటే ఈ యొక్క విచారణని త్వరగా కంప్లీట్ చేసి ప్రజల ముందర పెట్టాలని చెప్పేసని సుప్రీంకోర్టు అయితే కోరడం జరిగింది, ఆర్డర్ చేయడం జరిగింది. దాంతో పాటు సుప్రీంకోర్టు ఇంకోటి కూడా చెప్పింది. ఒకవేళ ఈ సిట్‌లో ఎక్కడైనా డొల్లతనం జరుగుతుంటే, ఈ సిట్‌లో ఎక్కడైనా కానీ ఫెయిర్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే, ఈ సిట్‌లో ఎక్కడైనా బయాస్డ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే, ఈ సిట్‌లో ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తున్నాయని మీకు ఎవరికైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీరు అప్లికేషన్ ఫైల్ చేయండి అని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ, అలానే దేశవ్యాప్తంగా, అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ఈరోజు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. కానీ నేను ఒకటి చెప్తున్నాను భక్తులందరికీ. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ యొక్క శాంటిటీని ఈరోజు పోగొట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న చీఫ్ మినిస్టర్‌ని గానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌ని గానీ, వీళ్ళు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న వాళ్ళని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ పదవుల్లో నుంచి వైదొలగాలని చెప్పేసి మనమందరం డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి, మీ అందరికి నేను అప్పీల్ చేసేది ఒకటే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చీఫ్ మినిస్టర్‌ని గానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌ని గానీ ఇమ్మీడియేట్‌గా వాళ్ళ యొక్క పదవుల నుంచి వైదొలగాలని చెప్పేసి మనమందరం డిమాండ్ చేయాలి.